జ్యోతి మల్హోత్రా ఈ పేరు గత వారంగా మనందరం వింటున్నాం. గూఢచార్యం అనే కేసు కింద ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి మన భారతదేశ ప్రభుత్వం ఆ అమ్మాయి మీద దర్యాప్తు చేస్తుందన్నమాట. ఆ దర్యాప్తు విషయాలు అధికారులు వెల్లడి చేస్తుంటే అత్యంత నీచమైన పనికి ఆవిడ నడుం కట్టారనిపిస్తోంది. ఈ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సరు లేదా అంటారు యూట్యూబరు, ఇన్‌ఫ్లుయెన్సరు అలాగే ట్రావెల్ బ్లాగరు కొన్ని యూట్యూబ్‌లు పెట్టుకొని తమ స్వార్థం కోసం దేశం యొక్క హితం కూడా మర్చిపోయి దేశానికి అంటే శత్రు దేశాలకి మన సున్నితమైన సమాచారం వాళ్ళకి అందజేయడం అనే విషయంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి హర్యానాకు చెందినటువంటి జ్యోతి మల్హోత్రా అమ్మాయి పాత్ర ఉందని ఇప్పటికే నిర్ధారణ అయిపోయింది. అది ఎందుకంటే మితిమీరిన స్వార్థం, డబ్బు సంపాదించాలనే ఆశ, ఏం చేస్తున్నామో ఉచ్చుని నీచులు లేకుండా ప్రవర్తించే మొత్తం మన భారతదేశం యొక్క రహస్యాలు తీసుకువెళ్ళి శత్రు దేశ వర్గాలకి అప్పచెప్పే పనికి ఆ అమ్మాయి పూనుకుందంటే అసలు ఎంత సాహసం! నిజంగా ఏదైనా అన్నం తింటుందో, గడ్డి తింటుందో కూడా మనకు అర్థం కావట్లేదు ఆ అమ్మాయి. నిజంగా అక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ రాయబారి కార్యకేంద్రంలో పనిచేసిన డానిష్ అనేవాడికి బాగా ఆంతరికంగా సన్నిహితంగా ఆ అమ్మాయి అంటే మన జ్యోతి మల్హోత్రా చాలా అత్యంతమైన హేయంగా ప్రవర్తిస్తుంది. అతనితో సన్నిహిత సంబంధాలు పెట్టుకొని, మన రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి అలా కొన్ని కొన్ని సున్నితమైనటువంటి అంశాలని మనకు కావాల్సినటువంటి అంశాలని ఒక రెక్కీ కింద చేసి వాళ్ళకి అందజేస్తున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుందన్నమాట. అలాగే ఈ పాకిస్తాన్‌లో ఉగ్రదాడి అంటే పాకిస్తాన్ అంట. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి పెహల్గాంలో జరిగింది కదా! ఏప్రిల్ నెలకి ముందుగానే ఈవిడ పెహల్గాం వెళ్ళి బహుశా అనుకోవడం అక్కడ ఏమిటి అని అన్నీ షూట్ చేసి రెక్కీ నిర్వహించి ఈ సమాచారం కూడా ఇక్కడ వాళ్ళకి అనువుగా ఉంటుందని ఉగ్రవాదులకి అంటే పాకిస్తాన్ దేశస్తులకు కూడా ఈ ఈ రాయబారి ఉన్నటువంటి డానిష్ ఎవడు ఉన్నాడు కదా వాడి ద్వారా అందజేసినట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇంకా వాళ్ళు దర్యాప్తులో చాలా విషయాలు ఇంకా బయటకు వస్తాయి. ఈవిడి ఈ ట్రావెల్ బ్లాగు అలాగే యూట్యూబ్ ఆవిడ ట్రావెల్ జో అని ఏదో సంథింగ్ ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దాంట్లో లక్షలాది మంది ఉంటారు. ఏంటి మంచి మంచి చూపిస్తారని ఏదో ఉద్దేశంతో ట్రావెల్ ప్లేసెస్ అని ఉంటాయి. దీని వెనకాల జరుగుతున్నటువంటి తతంగం ఇది. శత్రు దేశాల వాళ్ళతో కలిసి వాళ్ళు సంబంధాలు, అలాగే అక్రమ సంబంధాలు, సన్నిహిత సంబంధాలు ఏవో సంబంధాలు చేసుకుంటూ, ఆ డబ్బుకు ఆశపడి అత్యంత నీచమైనటువంటి గూఢచార్యం చేయడం అనేది అసలు ఇటువంటి మనుషుల వల్లే చాలా అసహ్యం పుడుతుంటూ ఉంటుందన్నమాట చెప్పాలంటే. భారతదేశం కోసం ప్రాణాలు అర్పిస్తుండే ఒక పక్క జవాన్లు, వీళ్ళు మన రహస్యాలు, మన సున్నితమైన విషయాలు పెహల్గాం వెళ్ళి 3 నెలల ముందు ఏప్రిల్ 22 ఉగ్రవాది పెడితే అక్కడంతా ఈవిడ చేసి వచ్చిందని చెప్పి తెలుస్తోందన్నమాట. ఈవిడ పనేమిటంటే ఇది ఇప్పుడు జరుగుతుంది అది. గత కొన్ని రోజులో, గత కొన్ని నెలలో, సంవత్సరాలుగా జరుగుతుంది. ఆ డానిష్ వాడికి కలిసి వీళ్ళ మధ్య సంబంధం మొదలైనప్పటి నుంచి చూస్తే కనుక మన హైదరాబాద్‌లో 2023 సెప్టెంబర్‌లో మనకి ప్రధానమంత్రి గారు వచ్చి వర్చువల్‌గా మనకి హైదరాబాద్, బెంగుళూరు మధ్య ఒక వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ని లాంచ్ చేశారు. ఆ లాంచ్ చేసినప్పుడు కూడా ఈ ట్రావెలర్ బ్యాగ్ అనేది ఈ పేరు పెట్టుకొని ఈవిడ ఇక్కడికి వచ్చిందట. ఇదొకటి దర్యాప్తులో తేలిన అంశం. ఇక్కడికి వచ్చి ఇవన్నీ షూట్ చేసి మొత్తం అంతా అంటే బహుశా నేను అనుకోవడం ఈ ఇవన్నీ సమాచారాలు అక్కడ తీసుకొస్తుందన్నమాట. దానికి కూడా బీజేపీ పెద్దలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి ప్రముఖులందరూ కూడా ఆ ప్రధానమంత్రి గారు వర్చువల్ లాంచింగ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కి వచ్చారు. ఈ సికింద్రాబాద్ స్టేట్స్‌కి రావడం, ఎక్కడైతే మనకి ఈ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వచ్చు, మన లొసుగులేనా ఉంటాయా? లేదంటే మన విషయాలు ఏమిటన్నట్టని ఈవిడ షూట్ చేయడం, అంటే ట్రావెల్ బ్లాగ్ కోసం ఆవిడ యూట్యూబ్‌కి చేసి చేయడం, అవన్నీ వాళ్ళకి పంపించడం కూడా జరుగుతున్నట్టుగా మనం కొంచెం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకో విషయం కూడా అంటే ఈ ఆడవాళ్ళకి ఏం పుడుతుందో తెలియట్లేదు. ఇంతకుముందు బెట్టింగ్ యాపుల్లో అసలు ముందు ఈ ఆడవాళ్ళని ప్రత్యేకించి ఈ అమ్మాయిని చూసి అనడం గాని, ఈ యూట్యూబ్స్ పెట్టుకొని దీని వెనకాల చట్ట విరుద్ధ కార్యకలాపాలకు ఏ రకంగా వీళ్ళు వెళుతున్నారు, ఎంత దిగజారిపోతున్నారు అనేది మనకు అర్థం చేసుకోవాలి. ఎంత దిగజారిపోతున్నారంటే ఇప్పుడు నిన్న ఒరిస్సాలో పూరి శ్రీక్షేత్రం, పూరి జగన్నాథ దేవాలయం అక్కడ కూడా లాస్ట్ ఇయర్ అంటే 2024 సెప్టెంబర్‌లో ఈవిడెళ్ళిందట. అక్కడ ఈవిడకి ఇంకోటి అగ్నిగాజ్యంలో ఇంకోటి తోడైందట. ఆవిడ కూడా యూట్యూబరే. ఆవిడ పేరు ప్రియాంక సేనాపతి అట. ఆ ప్రియాంక సేనాపతితో కలిసి ఆ గుడంతా దర్శించుకొని మరక్కడ ఏం తీశారో అది కూడా పూరి జగన్నాథ్ కూడా చాలా లక్షలాది ప్రజలు ప్రతి నిత్యం వస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకెళ్ళి షూట్ చేసి ఆ పాకిస్తాన్ శత్రువులకు అందజేసిందో ఏమో తెలీదు. ఈ ప్రియాంక సేనాపతి కూడా ఇప్పుడు ఈవిడ బ్లాగ్స్, ఈవిడ రికార్డ్స్, ఈవిడ ఫోన్స్ అన్నీ చూస్తుంటే ఒరిస్సా పూరి క్షేత్రానికి చెందినటువంటి ప్రియాంక సేనాపతి అని ఆవిడ కూడా ఇందులో బయటపడింది. ఈ వాళ్ళు వెంటనే ఒరిస్సా పోలీసుకి ఫోన్ చేస్తే అక్కడ మొత్తం అందరూ కలిసి అలర్ట్ అయ్యి ఈ ప్రియాంక సేనాపతిని పట్టుకుంటే తీగలాగితే డొంకలున్నట్టుగా అందరూ బయటపడతారు. ప్రియాంక సేనాపతి నాకేం తెలీదు. ఆవిడ నాతో స్నేహంగా ఉంది. నేను కూడా ఒక యూట్యూబర్‌నే. నాకే పాపం తెలీదు. మీరు ఎటువంటి దర్యాప్తుకైనా నేను సహకరిస్తాను. నాతో మాట్లాడుతూ ఉంటుంది. తప్పితే నాకు అంతకన్నా ఏం తెలీదు అని చెప్పి ఆవిడేదో చెప్పాల్సింది చెప్తుందట. అలాగే వాళ్ళ తండ్రి కూడా ఏవో ఇవ్వాల్సినవి ఇస్తున్నారట.
పూరీ క్షేత్రం చూడాలంటే చూడడానికొచ్చింది. నేనంతా చూపిచ్చాను. దేవుడిని చూపిచ్చారు కదా! అని ఆ ప్రియాంక సేనాపతి ఈ ఈ జ్యోతి మల్హోత్రాతో ప్రియాంక సేనాపతి హస్తం కూడా ఉందనే విషయం పోలీసులు నిర్ధారిస్తున్నారు. ఇంకా దర్యాప్తులో నిజానిజాలు నిగ్గు తేల్చాల్సి ఉందనమాట. ఈవిడేంటంటే ఒక్కొక్క చోటుకి వెళ్ళడం, ఈవిడి ఈ జ్యోతి మల్హోత్రా అనే ఆవిడ యొక్క ఊరేంటంటే హర్యానాలోని ఇస్సార్. ఆ ఇస్సార్ అంటే ఈవిడ ఆల్రెడీ మెయిన్ పుణ్యక్షేత్రాల ఇన్ఫర్మేషన్ గాని, మెయిన్ సిటీస్ 10స్‌లో ఉన్న సిటీస్ గాని విషయాలు గాని, ఈవిడ ట్రావెల్ బ్లాగ్ అనే వంకతో చిత్రీకరించి వాళ్ళకిస్తుందన్నమాట. ఇప్పుడు కూడా ఇవాళ చూస్తే మన చండీగఢ్ స్వర్ణ దేవాలయానికి కూడా థ్రెట్ ఉంది. అక్కడ కూడా వీళ్ళు పన్నుతున్నారు ఉగ్రవాదులని. దాని మీద కూడా కొన్ని క్షిపణులు అవి ఇవి వేస్తున్నారని కూడా మనకి న్యూస్ వస్తుంది. అంటే ఇటువంటి వాళ్ళు దేశ ద్రోహులనాలి. ఇటువంటి వాళ్ళ వల్ల మనకి అంటే భారతదేశంలో మన దేశంలో పుట్టి దేశభక్తి లేకుండా ఇలాగ అంతర్గతంగా మనకు దరిద్రంగా దాపురించినటువంటి దరిద్రమైనటువంటి వీళ్ళని చెప్పాలి. ఇలాంటి వాళ్ళని ఉగ్రవాదుల కన్నా డేంజర్ అన్నమాట వీళ్ళు. ఉగ్రవాదులకి సమాచారం, మన దేశ సమాచారం, భద్రతలకు సంబంధించిన సమాచారం, రక్షణ సంబంధించిన సమాచారం అందిస్తున్నటువంటి ఈ స్పైలు అనొచ్చు, ఈ గూఢచారులు అనొచ్చు, ఈ గూఢచారం నేర్పుతున్న వీళ్ళందరినీ కూడా సమూలంగా వీళ్ళని తీసుకెళ్ళి లేపేయాలన్నమాట. ఇంకా మాట్లాడితే మొత్తం తీసేయాలి మొత్తం ఇటువంటి వాళ్ళని. ఇంకోళ్ళు ఈ జ్యోతిమలలో ఈవిడ యొక్క నిజాలు దర్యాప్తులు ఇప్పటికే తెలుస్తున్నాయి. ఇంకా తెలిసిన తర్వాత ఈవిడ కలకాలం ఎవ్వడు కూడా ఇటువంటి కార్యక్రమాలకి తలపోయినటువంటి శిక్షలు వీళ్ళకి పడాలి. మన దేశమంతా అల్లాడుతూ ఉంటే, అమాయకులు చనిపోతూ ఉంటే, వీళ్ళు శత్రు దేశాలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని, ఏంటి ఏదో ప్రలోభంతో, స్వలాభంతోనో ఇది ఎంతవరకు నిజం? ఎంతకైనా తెగిస్తారా? ఎంతకైనా ఒక సోషల్ మీడియాని చాలా అందంగా వాడుకోవచ్చు. దాని ద్వారా ఎంతైనా అభివృద్ధికెళ్ళొచ్చు. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు, అక్రమ చర్యలు చూస్తుంటే, మొత్తం సోషల్ మీడియాని ఈ రోజున ప్రపంచమంతా విమర్శించే స్థాయికొచ్చేస్తుంది. ఈ 'జ్యోతి మల్హోత్రా' అని నిజంగా మరి చూడడానికి బానే ఉంది. బ్లాక్స్ బానే ఉన్నాయి. కానీ ఈ దరిద్రమైన వ్యవహారం వాడెవడో డానిషోడు. వాడు అంతకుముందు ఏం చేశాట, ఆ డానిష్ గాడు వీళ్ళెవరో లేదా మరి ఏ సంబంధం మనకు తెలియదు గానీ, ఈ 'జ్యోతి మల్హోత్రా' అలీ హసన్ అని చెప్పి వాడినెవడినో పరిచయం చేశాట. ఇదంతా ఒక రాకెట్‌లా ఉంది చూస్తూ ఉంటే. అలీ హసన్ ఏం చేశాట, వాళ్ళకి సంబంధించి కొంతమంది పాకిస్తాన్ నిఘా వ్యవస్థ, రక్షణ వ్యవస్థ వాళ్ళందరినీ కూడా ఈ అమ్మాయికి కల్పించి మరి ఇదేమైనా హీరోయిజం అనుకుంటుందా? సోషల్ మీడియా చెప్పి మన దేశ రహస్యాలు లేకపోతే సున్నితమైన అంశాలు, సున్నిత భద్రతకు సంబంధించిన విషయాలు ఇవన్నీ ఇది పెద్ద ర్యాకెట్‌లో ఇందాక చెప్పిన అలీ హసన్ అని చెప్పి కొంతమంది నిఘా అధికారులు లేదా రక్షణ అధికారులు ఈ అంబాసిడర్‌లో ఉన్నవాళ్ళు వీళ్ళు కూడా తర్వాత ఈవిడ ఎందుకు ఇంతలా మనం మాట్లాడాల్సి వస్తుందంటే ఈ జ్యోతి మల్హోత్రా అంతకుముందు పాకిస్తాన్‌కి కూడా చాలా సార్లు వెళ్ళొచ్చిందట. ప్రత్యక్షంగా పాకిస్తాన్‌ని ఇప్పుడు గొడవ లేదులెండి. మొత్తం వీసాలు రద్దు చేశారు కాబట్టి ఇలాంటి వెధవలు ఎవరు వెళ్ళడానికి ఇప్పుడు లేకుండా తయారైంది. అంటే వెళ్ళి మన రహస్యాలన్నీ ఇక్కడ సేకరించి ఇదేంటిది దరిద్రంగా. అలాగే ఈవిడ మనకి పరోక్షంగాను చైనా కూడా మనకు తలనొప్పిగానే ఉన్నటువంటి దేశం. శత్రు దేశం అని మనం పూర్తిగా చెప్పలేం గానీ, ఆ చైనా కూడా వెళ్ళి వచ్చిందట. అంటే ఇదంతరికి ఇది ఒక నెట్వర్క్ అనమాట. ఇదొక మాఫియా లాగా మన దేశ అంతరంగిక భద్రతా విషయాలన్నిటిని, అలాగే సున్నితమైన విషయాలు, కాన్ఫిడెన్షియల్ విషయాలు ఈవిడ దొంగచాటుగా సేకరించి ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు చెప్తున్నానంటే ఈ 22 రోజున పహల్గామ్‌లో దాడి జరిగి చాలా ఉద్రిక్తంగా ఉన్న సమయంలో కూడా ఈవిడ పాకిస్తాన్ రాయబారి కార్యాలయంలో ఉన్నటువంటి ఆ డానిష్ అన్నాం కదా! వాడిని వెళ్లి కలిసొచ్చిందట ఈవిడ. ఎంత అన్యాయం! ఎంత దుర్మార్గం ఇది. అసలు స్త్రీగా ఎలా పుట్టిందో కూడా తెలియట్లే. భరతమాత మీద ఇలా ఇంత దాడి జరుగుతుంటే, ఒక స్త్రీగా పుట్టిన ఈ జ్యోతి మల్హోత్రా ఇప్పుడు మనం డైరెక్ట్‌గా విమర్శిస్తున్నాం ఎవరు భయపడక్కర్లేదు. ఆల్రెడీ దర్యాప్తులో చాలా, చాలా విషయాలు ఈవిడ చేస్తున్నటువంటి గూఢచార్యం, అలాగే ఈవిడ అందించిన సమాచారం అంతా బయటకొచ్చింది. అలాగే ఈవిడ స్నేహితులు ఎవరు, ఈవిడ ఎక్కడెక్కడ తిరుగుతోంది, అన్నిట్లి మీద ఈవిడకి సంబంధించి దర్యాప్తు సాగింది. ప్రాథమికంగా ఈవిడ చాలా సమాచారం జారవేసింది అని చెప్పిన విషయం కూడా దర్యాప్తులో నిర్ధారణ అయిపోయిందన్నమాట. కాబట్టి ఈ జ్యోతి మల్హోత్రా ఆ మల్హోత్రా చేసినటువంటి పని చరిత్ర క్షమించరాని నేరం కింద మనం పరిగణించాలి. ఇందాక చెప్పా కదా! ఉగ్రవాదం కన్నా ఉగ్రవాదులకి, మన శత్రు దేశాలకి ఈ రూపంలో మన దేశంలో వీళ్ళకి లాంటి వాళ్ళకి మన దేశంలో బతికే అర్హత కూడా లేదు. వాళ్ళకంత ఫేవరిజం చూపించాలంటే అక్కడే పోయి అక్కడ ఆ నికృష్ట బతుకు బతికితే సరిపోతుంది కదా! ఈ మాట విన్న వెంటనే చాలా రగిలిపోతుంది అందరికి కూడా. మన భారతీయులందరికి కూడా. ఈ జ్యోతి మల్హోత్రా ఏంటి ఒక్కొక్క చోట ఒక తలనొప్పి ఏంటిది మనకి? ఆ ఉగ్రవాదం సమూలంగా నాశనం చేసిన ఇటువంటి వాళ్ళ మధ్యలో వచ్చి ఇలా తెలుస్తున్నప్పుడు ఇంకా మన వాళ్ళు మనకి నమ్మక ద్రోహం చేశారంటే చాలా బాధ కలుగుతుంది. ఉగ్రవాదులు మనకు హాని చేశారంటే కలిగే బాధ కన్నా మన దేశంలో ఉండి, మనతో ఉండి, భారతదేశంలో భారతీయురాయల పాత్రగా పోషిస్తూ ఉన్న వాళ్ళు మనకి ఇలా నమ్మక ద్రోహం చేసి మన శత్రు దేశాలతో చేతులు కలిపి వాళ్ళతో కుమ్మక్కై మన అంతర్గత సమాచారాన్ని, రక్షణ వ్యవస్థ, భద్రతా వ్యవస్థ సంబంధించిన విషయాలని ఇలా చేయడంలో అది ఏంటది అసలు?
చాలా బాధ కలుగుతుంది. ఇలాంటి జ్యోతి మల్హోత్రలు మొదలు ఎక్కడ పుట్టినా కలుపు మొక్కల కన్నా హీనమాట పీకి పడేయాలి ఒక రకంగా చెప్పాలంటే. ఎంతమంది ప్రాణాలు పణంగా పెట్టి ఈరోజు కూడా ఆ యుద్ధం తాలూకా ఇంకా ఆ భయాలు అవి కూడా ప్రజల్లో ఇంకా ఉన్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా ఇదేదైనా ఉగ్రవాదుల చర్య అనే భయం కలుగుతది. వీళ్ళు మన హైదరాబాద్‌లోకొచ్చి ముఖ్యమైనటువంటి ఆ కీ ప్లేసెస్‌లో ఇలాంటి వాళ్ళన్నీ చేసి వెళ్ళినట్టున్నారు. మనకు అర్థం కాలే. అలాగే ప్రముఖ క్షేత్రాలు ఇప్పుడు కూడా మనం కంగారు పడతాం. పూరి జగన్నాథ్ దేవాలయం కావచ్చు, కాశీ వారణాసిలో ఉన్నటువంటి విశ్వేశ్వర క్షేత్రం కావచ్చు, మన తిరుమల తిరుపతి బాలాజీ టెంపుల్‌లో కావచ్చు, ఏదైనా గబుక్కున ఉగ్రవాదుల దాడి జరుగుతుందా అని చెప్పి అప్పటికప్పుడు అలర్ట్ అయిపోతుంటారు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు అందరితో కలిపి వీళ్ళు ముసుగులేసుకున్నటువంటి తీవ్రవాదులు వీళ్ళు టెర్రరిస్టులు. భారతదేశపు ముసుగు వేసుకున్న తీవ్రవాదులు ఎవరైనా ఉన్నారంటే ఈ జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు. వాళ్ళకి సాయం చేసి మనల్ని ప్రమాదంలో నెట్టివేసి ఇలాంటి వాళ్ళని అసల పొరపాటున కూడా భారతదేశ ప్రభుత్వం క్షమించకూడదు. ఆడవాళ్ళైనా కూడా ఆడవాళ్ళు కదా! అయ్యో! అని కూడా అనుకోకూడదు. వీళ్ళు కేవలం తమ స్వార్థం కోసం, తమ శారీరక సుఖాల కోసము, ప్రలోభాల కోసము ఏదో అలాంటి వాళ్ళతో కలవడం అనే హేయమైన చర్యని మనమందరం ముక్త కంఠంతో ఖండించాలి. వాళ్ళ సంబంధాలు ఏమైనా కావచ్చు గాక, వీళ్ళని అసలు క్షమించి వదిలిపెట్టకూడదు. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ పాటికే ఆ నిర్ణయం అటువైపుకెళ్ళొచ్చు. ఆ ప్రియాంక ఇందాక చెప్పాం కదా! ఒరిస్సాలో చెందినటువంటి ఆ ప్రియాంక సేనాపతి వాళ్ళని కూడా సంపూర్ణంగా దర్యాప్తు చెయ్యాలి. ఆ జ్యోతి ఎవరైతే ఉందో ఇప్పుడు గూఢచారం కింద దర్యాప్తు చేస్తున్న ఆవిడ ఆవిడ ఉందో శత్రు దేశాలతో చేతులు కలిపిన ఆవిడకి సంబంధిత ప్రతి ఒక్క వ్యక్తిని అనుమానించి వాళ్ళందరినీ కూడా వాళ్ళు దర్యాప్తు చేసి ఇంకా ఇటువంటి వీళ్ళు ఎంతమంది ఉన్నారు అనే వాళ్ళని కూడా ఏరి పారేయాలి, గుర్తించాలి, ఏరి పారేయాలి. ఆ దిశగానే వెళుతుంది. జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు మన దేశానికి అరిష్టం. కర్మకాలి ఈ భూమి మీద ఈ కర్మభూమి మీద పుట్టిన దరిద్రులని మనం కూడా భావించాలి. వాళ్ళు ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఇటువంటి గూఢచార్యం నేర్పుతున్న వాళ్ళని మన దేశం క్షమించకూడదు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఇంక శాంతి మంత్రాలు వద్దు, సహనం వద్దు. వీళ్ళు చేసిన తప్పుడు పనులకి సరపడా శిక్ష వెయ్యాలని కోరుకుందాం. మన భారతదేశ భద్రతే మనందరికీ కర్తవ్యం. అందుకని ఇటువంటి వాళ్ళని మనం కూడా మన చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఇటువంటి భావజాలంతో గాని, ఇటువంటి పనులు చేసిన వాళ్ళు ఎత్తి ఎత్తి పట్టుకుని వాళ్ళని తీసుకెళ్ళి పోలీసులకో లేదా రక్షణ శాఖ అప్పగించాలని కోరుకుంటూ సెలవు.